ఒంటరిగా జీవించే ఒక వ్యక్తి, తాను ప్రేమించే అమ్మాయి కూడా తనని ప్రేమించాలని ఒక చిన్న కోరిక కోరుకుంటాడు. మొదట్లో అది అద్భుతంగా పని చేసినట్టే అనిపిస్తుంది. ఒక్క రాత్రిలోనే ఆమె అతని ప్రేమలో పడిపోతుంది. కానీ కలలా మొదలైన ఈ కథ, క్రమంగా ఒక నైట్మేర్గా మారిపోతుంది. ఎందుకంటే ఆమె ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. చివరికి అతన్ని ఎప్పటికీ తన దగ్గరే ఉంచుకోవడానికి ఏదైనా చేసే స్థితికి చేరుకుంటుంది. కథ మొదలయ్యేలోపే బేర్ తనని తాను ఇబ్బందికర పరిస్థితిలో పెట్టుకుంటాడు. ఒక కాఫీ షాప్లో బరిస్టాతో మాట్లాడుతూ, ఒక అమ్మాయిని మొదటిసారి చూసిన క్షణం నుంచే తనకి ఆమెపై ఫీలింగ్స్ ఉన్నాయని చెబుతుంటాడు. ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్న అతని ఫ్రెండ్ ఇయాన్ చివరకు ఆపేస్తాడు. ఆపు. ఇది పూర్తిగా డిజాస్టర్. అప్పుడు అసలు విషయానికి తెలుస్తుంది. ఆ అమ్మాయి నిజంగా అతను ప్రేమించే వ్యక్తి కాదు. నిక్కీ అనే అమ్మాయికి ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యంగా ఆ బరిస్టాకి మాత్రం అతను చెప్పింది నచ్చుతుంది. ఇయాన్ నేరుగా చెబుతాడు. ఆ కన్ఫెషన్ పూర్తిగా మిస్ అయింది. కాస్త రిలాక్స్గా, ప్లేఫుల్గా ఉండు. నిక్కీని ఆమె నిక్నేమ్తో పిలవమని కూడా చెబుతాడు. ఫ్రీకీ నిక్కీ అని పిలువు. బేర్ వెంటనే ఒప్పుకోడు. ఆమెకి ఆ పేరు అస్సలు ఇష్టం లేదు. ఇయాన్ పట్టించుకోడు. ఈ రాత్రే ఆమెని డ్రింక్స్కి పిలువు. కానీ బేర్ ట్రివియా నైట్ వరకు వేచి చూడాలని అనుకుంటాడు. తనకి తెలిసిన ప్రదేశం, ఒత్తిడి తక్కువగా ఉండే సమయం. ఇలా వాయిదా వేయడం ఆపు, అంటాడు ఇయాన్. నిక్కీకి కూడా తనపై ఇష్టమే ఉందని చెప్పి బేర్కి ధైర్యం ఇస్తాడు. బేర్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్తాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు ఉండదు. ఇంటికి చేరుకున్నాక తన పిల్లి నేలపై చనిపోయి ఉండటం చూస్తాడు. అది అతని మెడిసిన్ తినేసింది. కొద్దిసేపు ఫ్రిడ్జ్ ముందు నిలబడి చూస్తాడు. తర్వాత ఫ్రిడ్జ్ మూసి, అన్నీ ఒంటరిగా శుభ్రం చేస్తాడు. ఆ రాత్రి నిక్కీ ఫోన్ చేస్తుంది. రోజంతా సైలెంట్గా ఉన్నందుకు సారీ చెబుతుంది. ట్రివియా నైట్కి వస్తావా అని అడుగుతుంది. తనకి చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయని చెబుతుంది. బేర్ కొద్దిసేపు ఆలోచించి, రానని చెబుతాడు. నిక్కీ ఒత్తిడి చేయదు. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను, అని మాత్రమే చెబుతుంది. చివరికి బేర్ వెళ్తాడు. మధ్యలో ఒక చిన్న షాప్ దగ్గర ఆగి, నిక్కీ కోసం ఒక నెక్లెస్ కొనాలని చూస్తాడు. అప్పుడు అతని దృష్టికి ఒక విచిత్రమైన వస్తువు పడుతుంది. దాని పేరు విష్ విల్లో. షాప్ యజమాని అవి కలెక్టిబుల్స్ అని చెబుతాడు. కానీ వాటిని కొన్న చాలామంది చివరికి పశ్చాత్తాపపడతారని కూడా చెబుతాడు. బేర్ నవ్వేస్తాడు. వాళ్లకి కావాల్సింది దొరికిపోయి ఉండొచ్చు. దాన్ని హ్యాండిల్ చేయలేకపోయి ఉంటారు. కానీ షాప్ యజమాని నవ్వడు. బేర్ విష్ విల్లోని కొనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ట్రివియా నైట్లో ఇయాన్ మళ్ళీ చెబుతాడు. ఇదే నీ ఛాన్స్. బేర్ నిక్కీతో కలిసి షాట్స్ తీసుకోవడానికి వెళ్తాడు. ఇద్దరి మధ్య సహజంగా మాటలు సాగుతాయి. కానీ బేర్ ఇప్పటికీ తన ప్రేమ గురించి చెప్పలేడు. ఇంతలో మిగతావాళ్లు వాళ్ల దగ్గరకు వస్తారు. ఆ క్షణం పూర్తిగా మాయమైపోతుంది. రాత్రి ముగిసే సమయానికి నిక్కీ అలసిపోయానని చెబుతుంది. బేర్ ఆమెని ఇంటి వరకు తీసుకెళ్తాడు. మధ్యలో నిక్కీ తన జీవితంలో నిజమైన మార్పు కావాలని చెబుతుంది. ఈ విషయాలు తాను ఇంకెవరికీ చెప్పలేనని, బేర్కి మాత్రమే చెప్పగలనని అంటుంది. కానీ బేర్ పూర్తిగా వినడం లేదు. అతని ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఇంటి దగ్గరకు చేరుకున్నాక నిక్కీ సాధారణంగా ఒక విషయానికి చెబుతుంది. కొంతకాలంగా నాకు ఒక వ్యక్తిపై క్రష్ ఉంది. కానీ ఈ విషయానికి ఎవరికీ తెలియదు. ఆ మాటతో వాతావరణం మారిపోతుంది. బేర్ ఆమెని మళ్లీ పిలిచి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ ఒక్క మాట కూడా బయటికి రాదు. నిక్కీ వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది. టెన్షన్లో ఉన్న బేర్ ఒక్కసారిగా పిలుస్తాడు. ఫ్రీకీ నిక్కీ. నిక్కీ వెంటనే ఆగిపోతుంది. వెనక్కి తిరిగి చూసి, మళ్ళీ అలా పిలవొద్దని చెబుతుంది. తర్వాత నేరుగా అడుగుతుంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? బేర్ మాట్లాడలేడు. నిక్కీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. బేర్ తన కార్లో ఒంటరిగా కూర్చుని, ఇప్పుడే ఏం జరిగిందో నమ్మలేకపోతాడు. అప్పుడే తన పక్కన ఉన్న విష్ విల్లోని గమనిస్తాడు. దాన్ని చేతిలోకి తీసుకుని విరగ్గొడతాడు. ఈ ప్రపంచంలో ఏదికన్నా ఎక్కువగా నిక్కీ నన్ను ప్రేమించాలి, అని కోరిక కోరుకుంటాడు. ఏమీ జరగదు. బేర్ తల పైకి ఎత్తి చూస్తాడు. నిక్కీ తన ఇంటి ముందు కదలకుండా నిలబడి, నేరుగా అతని వైపు చూస్తూ ఉంటుంది. కొన్ని క్షణాల తర్వాత నిక్కీ నెమ్మదిగా బేర్ దగ్గరకు వచ్చి, తన ఇంట్లోకి రావాలని చెబుతుంది. ఒక్క క్షణం పాటు తాను ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నానని ఆమెకే అర్థమైనట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ భావన వెంటనే మాయమైపోతుంది. చివరికి ఆమె బేర్ ఇంటికి తనతో పాటు వస్తానని నిర్ణయించుకుంటుంది. నువ్వు రావాల్సిన అవసరం లేదు, అని బేర్ చెబుతాడు. అప్పుడే నిక్కీ ఏడవడం మొదలు పెడుతుంది. తన నాన్న చనిపోయే పరిస్థితిలో ఉన్నారని, ఈ సమయంలో ఒంటరిగా ఉండలేనని చెబుతుంది. అలా ఇద్దరూ బేర్ ఇంటికి చేరుకుంటారు. కొంతసేపటి తర్వాత వాళ్ల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కానీ అకస్మాత్తుగా నిక్కీ భయంతో వెనక్కి తగ్గిపోతుంది. దానికి కారణం పానిక్ అటాక్ అని చెబుతుంది. అలా ఆ క్షణం ముగిసిపోతుంది. ఆ రాత్రి బేర్ ఇంటర్నెట్లో విష్ విల్లో గురించి దొరికిన ప్రతిదీ వెతుకుతాడు. కొందరు అది నిజమని చెబుతారు. మరికొందరు అది హోక్స్ అంటారు. కానీ అతనికి ఉపయోగపడే సమాధానం దొరకదు. మరుసటి ఉదయం నిద్రలేచి చూస్తే, నిక్కీ బెడ్ మీద కనిపించదు. కిచెన్లోకి వెళ్లిన బేర్, చనిపోయిన తన పిల్లి దగ్గర మోకాళ్లపై కూర్చుని ఏదో వీడ్కోలు రిచ్యువల్ చేస్తున్న నిక్కీని చూస్తాడు. అది ఏమిటో అడగడు. ఆఫీస్లో ఇయాన్ బేర్ని పక్కకు తీసుకెళ్తాడు. జరిగినదంతా బేర్ అతనికి చెబుతాడు. నిక్కీ తన ఇంట్లోనే ఉందని, ఆమె ప్రవర్తన గురించి తనకి ఆందోళనగా ఉందని చెబుతాడు. ఇయాన్ మాత్రం సింపుల్గా స్పందిస్తాడు. ఏదైనా డ్రగ్ తీసుకుని ఉంటుంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళు. ఆ సాయంత్రం బేర్, నిక్కీ తనతో కాకుండా ఇయాన్తో కలిసి వెళ్తున్నట్టు చూస్తాడు. కొంతసేపటి తర్వాత బేర్ ఇంటి తలుపు దగ్గర నాక్ వినిపిస్తుంది. తలుపు తీసి చూస్తే నిక్కీయే ఉంటుంది.
ఆ రాత్రి జరిగిన దానికి సారీ చెబుతుంది. తాను ఏదో తీసుకోవడం వల్ల అలా జరిగిందని చెబుతుంది. తర్వాత వెనక్కి తిరిగి చూస్తూ, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు అంటుంది. నాకు నువ్వంటే ఇష్టం. చాలా కాలంగా. ఆ రోజు నుంచి ఇద్దరూ రిలేషన్షిప్లోకి వెళ్తారు. మంచి క్షణాలు, లేట్ నైట్ సంభాషణలు, కలిసి మూవీస్ చూడటం. ప్రతి క్షణాన్ని బేర్ ఆస్వాదిస్తుంటాడు. ఒక రోజు డిన్నర్ సమయంలో బేర్, నిక్కీ నాన్న ఆరోగ్యం గురించి అడుగుతాడు. నిక్కీ ఆ ప్రశ్నని తప్పించుకుంటుంది. అప్పుడే బేర్ ఫోన్ మోగుతుంది. అవతల ఇయాన్ ఉంటాడు. నిక్కీ నాన్నకి అసలు క్యాన్సర్ లేదని చెబుతాడు. ఆయన ప్రతిరోజూ సాధారణంగానే పనికి వెళ్తున్నారని చెబుతాడు. అంతేకాదు, ఈ సంఘటనలు మొదలయ్యే కొన్ని వారాల ముందే నిక్కీ, సారా అనే తన ఫ్రెండ్కి ఒక విషయానికి చెప్పిందని చెబుతాడు. బేర్ని నేను చిన్న తమ్ముడిలా మాత్రమే చూస్తాను. బేర్ ఫోన్ కట్ చేసి తిరిగి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఏదో అడగబోతుండగా, నిక్కీ ఒక గిఫ్ట్ బయటకు తీస్తుంది. అది తన తల్లి దగ్గర నుంచి వచ్చిన విలువైన కుటుంబ జ్ఞాపకం అని చెబుతుంది. తర్వాత, ఈ ప్రపంచంలో ఏదికన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. బేర్ నెమ్మదిగా ఆ గిఫ్ట్ని టేబుల్ మీద పెడతాడు. నీ నాన్నకి నిజంగానే క్యాన్సర్ ఉందా అని అడుగుతాడు. నిక్కీ కొన్ని క్షణాలు అతని వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత ఒక్కసారిగా నవ్వడం మొదలు పెడుతుంది. లేదు, లేదు, లేదు అని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటుంది. ఆ క్షణంలో వాళ్ళిద్దరి మధ్య ఏదో మారిపోతుంది. మరుసటి ఉదయం బేర్ నిద్రలేచి చూస్తే, నిక్కీ గది మూలలో దాక్కుని ఉంటుంది. అక్కడి నుంచి కదలడానికి నిరాకరిస్తూ, నువ్వు నన్ను నేను ప్రేమించినంతగా ప్రేమించడం లేదు అని అరుస్తుంది. మరో రోజు ఉదయం బేర్, నిద్రపోతున్న సమయంలో నిక్కీ తన జుట్టు కత్తిరించిందని తెలుసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటి ముందు తలుపుని లోపల నుంచి టేప్తో మూసేసి ఉంచుతుంది. ఆఫీస్లో బేర్ సరిగ్గా పని కూడా చేయలేని స్థితికి చేరుకుంటాడు. అప్పుడే సారా, నిక్కీ బేర్ జాకెట్లో పెట్టిన ఒక నోట్ని కనుగొంటుంది. అది పిల్లి గురించి ఉంటుంది. ఆ నోట్ చదివిన వెంటనే, నిక్కీ ఆ పిల్లి శరీరంతో ఏమి చేసిందో బేర్కి అర్థమవుతుంది. అతను అక్కడికక్కడే వాంతులు చేసుకుంటాడు. చివరకు బేర్, విష్ విల్లో బాక్స్ మీద ఉన్న నంబర్కి కాల్ చేస్తాడు. అవతల ఉన్న వ్యక్తి అతను వినాలనుకోని నిజాన్ని చెబుతాడు. ఆ ప్రేమ నిజమైనది కాదు. దాన్ని మార్చలేరు. వెనక్కి తీసుకోలేరు. బేర్ బ్రతికున్నంతకాలం నిక్కీ ఇలాగే ఉంటుంది. ఆ విషయానికి నిరూపించడానికి కొద్దిసేపు నిక్కీతో మాట్లాడిస్తాడు. కానీ ఫోన్ అవతల నుంచి బేర్కి వినిపించేది ఒక్కటే, భయంకరమైన అరుపులు. ఫోన్ కాల్ ముగిసిన తర్వాత బేర్ ఇంటికి తిరిగి వస్తాడు. నిక్కీ తనని తాను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆమె షవర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, బేర్ పిల్లి గురించి ఆమెని ప్రశ్నిస్తాడు. తర్వాత ఇయాన్తో కలిసి బాయ్స్ నైట్కి వెళ్లాలని చెబుతాడు. ఆ మాటతో గదంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. నిక్కీ ఒక్కసారిగా అరవడం మొదలు పెడుతుంది. బేర్ వెంటనే, నువ్వు కూడా మనతో రావచ్చు అంటాడు. ఆ రాత్రి బార్లో నిక్కీ ఒక్క క్షణం కూడా బేర్ని వదిలిపెట్టదు. అతని పక్కనే ఉంటుంది. చిన్న జోక్కే అతిగా నవ్వుతుంది. కొంతసేపటి తర్వాత స్టోరీ టెల్లింగ్ గేమ్ మొదలవుతుంది. నిక్కీ హాన్సెల్ అండ్ గ్రెటెల్ కథని చెబుతుంది. కానీ ఆమె చెప్పిన వెర్షన్లో ఆ కథలోని వెచ్చదనం ఉండదు. దాని స్థానంలో చీకటి మాత్రమే ఉంటుంది. ఆమె కథ పూర్తయ్యాక గదంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. తర్వాత డేర్ గేమ్లో బేర్కి ఒక టాస్క్ వస్తుంది. నీ పక్కన కూర్చున్న వ్యక్తిని కిస్ చేయాలి. అతని పక్కన సారా కూర్చుని ఉంటుంది. నిక్కీ ప్రశాంతంగా సారా కుర్చీని పక్కకు జరిపేస్తుంది. తర్వాత తానే బేర్ దగ్గరకు వంగుతుంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె లేచి నిలబడి, నా లాంటి బంధం మీలో ఎవ్వరూ అనుభవించలేదు. ఇక్కడ ఉన్న వాళ్లంతా ఒకరోజు చనిపోతారు అని చెబుతుంది. అని చెప్పి పక్కనే ఉన్న పగిలిన బాటిల్ ముక్కని తీసుకుని తన శరీరంలోకి గుచ్చుకుంటుంది. గదిలో ఉన్నవాళ్లంతా షాక్ అవుతారు. బేర్ వెంటనే ఆమెని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ రాత్రి నిజమైన నిక్కీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ నిక్కీ అతని వైపు చూసి, నేను నీ ఫ్రీకీ నిక్కీని అంటుంది. మనిద్దరికీ కొంత స్పేస్ అవసరం అని బేర్ చెబుతాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. దయచేసి, నువ్వు మామూలు నిక్కీలా ఉండు అని బేర్ వేడుకుంటాడు. నిక్కీ మాత్రం అదే మాటని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటుంది. తర్వాత వెనక్కి నడుస్తూ బెడ్రూంలోకి వెళ్తుంది. కొన్ని సెకన్ల తర్వాత గదిలో వస్తువులు పగిలే శబ్దాలు వినిపిస్తాయి. తిరిగి బయటకు వచ్చిన నిక్కీ, నొప్పి తగ్గిపోతుంది. మనసు నిశ్శబ్దంగా మారిపోతుంది. చివరికి ఏమీ మిగలదు అని చెబుతుంది. మరుసటి ఉదయం బేర్ నిద్రలేచేసరికి, నిక్కీ అతని చేతుల్లోనే ఉంటుంది. అప్పుడే సారా నుంచి ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే ఇక్కడికి రా. బేర్ నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేస్తాడు. అప్పుడే నిక్కీ కళ్ళు తెరుస్తుంది. ఈసారి ఆమె గొంతు భిన్నంగా ఉంటుంది. ఇది నిజమైన నిక్కీ. దయచేసి, దీన్ని ముగించు అని చెబుతుంది. ఆ మరో రూపం మళ్ళీ మేల్కొనకూడదు. బేర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సారా అతన్ని కలిసిన వెంటనే మరో విషయానికి చెబుతుంది. ఇయాన్కి, నిక్కీకి రహస్య సంబంధం ఉందని అంటుంది. ఈ పరిస్థితి మొత్తం కూడా, ఇయాన్ చేసిన పనికి ప్రతీకారంగా నిక్కీ చేస్తున్నదేమోనని అనుమానిస్తుంది. బేర్ స్పందించేలోపే తలుపు తెరుచుకుంటుంది. నిక్కీ అక్కడ ఉంటుంది. ఆమె సారా వైపు వెళ్తుంది. సారా స్పందించేలోపే అంతా ముగిసిపోతుంది. నిక్కీ బేర్ వైపు తిరిగి చూస్తుంది. ఇది అతని కోరిక వల్ల జరిగింది అంటుంది. ఇది అతని తప్పు. ఇప్పుడు దీనిని క్లీన్ చేయడంలో నాకు సహాయం చెయ్యి. బేర్ ఆమెకి సహాయం చేస్తాడు. అన్నీ ముగిసిన తర్వాత ఒంటరిగా కార్లో ఇంటికి బయల్దేరుతాడు. ప్రయాణికుడి సీటుపై సారా రక్తంతో తడిసిన అంగీకార లెటర్ కనిపిస్తుంది. బేర్ పూర్తిగా కూలిపోతాడు. చివరికి మళ్లీ విష్ విల్లో షాప్కి వెళ్తాడు. అటెండెంట్ ఒక విషయానికి చెబుతాడు. దీన్ని పూర్తిగా రివర్స్ చేయడం అసాధ్యం. కానీ ఇంకొకరు విష్ విల్లో ఉపయోగించి ఆమెని విముక్తి చేయగలరు. బేర్ మరో విష్ విల్లో తీసుకుని ప్రయత్నిస్తాడు.
కాని అది పని చేయదు. అప్పుడు ఇయాన్ దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెబుతాడు. ఇది చివరి అవకాశం అంటాడు. నిక్కీని ఈ శాపం నుంచి విముక్తి చేయి. ఇయాన్ కొద్దిసేపు ఆలోచించి, నాకు $1 బిలియన్ కావాలి అని కోరిక కోరుకుంటాడు. బేర్ పూర్తిగా షాక్ అవుతాడు. వెంటనే ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే వింతగా తయారైన శ్రైన్ కనిపిస్తుంది. అక్కడే సారా శరీరం కూడా ఉంటుంది. నిక్కీ బేర్ని చూసి అరుస్తుంది. ఇంతలో ఇయాన్ కూడా అక్కడికి చేరుకుంటాడు. నిక్కీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. కాని నిక్కీ ఎలాంటి సందేహం లేకుండా అతన్ని కాల్ చేస్తుంది. అన్నీ బేర్ కళ్ల ముందే జరుగుతాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని బేర్ బిగ్గరగా చెబుతాడు. ఆ మాటతో నిక్కీ కాస్త ప్రశాంతంగా మారుతుంది. బేర్ ఆమెని హత్తుకుని, అన్నీ సరిచేస్తాను అంటాడు. మనం ఎప్పటికీ కలిసి ఉంటాం అని నిక్కీ చెబుతుంది. కాని బేర్ తల స్వల్పంగా కదిలినట్టు ఆమె గమనిస్తుంది. మళ్ళీ ఆమె ప్రవర్తన మారిపోతుంది. బేర్ వెంటనే బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంటాడు. తాను బ్రతికున్నంతకాలం ఈ కోరిక కొనసాగుతుందని అతనికి అర్థమవుతుంది. తాను చనిపోతే నిక్కీ విముక్తి పొందుతుంది. అతను క్యాబినెట్ తెరిచి, అందులో ఉన్న మాత్రలన్నీ చేతిలోకి తీసుకుని మింగేస్తాడు. బయట నుంచి నిక్కీ గొంతు వినిపిస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. అదే మాటని మళ్ళీ మళ్ళీ చెబుతుంది. లోపల బేర్ మాత్రం ఆ మాత్రల్ని బయటికి తీసేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే బయట నుంచి ఏదో విరిగిన శబ్దం వినిపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత బేర్ బాత్రూం నుంచి బయటకు వస్తాడు. నిక్కీ చివరిగా మిగిలిన విష్ విల్లోని ఉపయోగించింది. బేర్ కూడా నన్ను నేను ప్రేమించినట్టే ప్రేమించాలి అని కోరిక కోరుకుంది. ఇద్దరూ ఒకరినొకరు నిశ్శబ్దంగా చూస్తారు. కాని ఆ క్షణం ఎక్కువసేపు నిలవదు. బేర్ నేలపై కూలిపోతాడు. అతను తీసుకున్న ఓవర్డోస్ తన పని చేస్తుంది. నిక్కీ భయంతో అతని దగ్గరకు పరుగెత్తుతుంది. అప్పుడే ఆమెని బంధించిన ఆ విచిత్రమైన ప్రభావం మాయమైపోతుంది. నిక్కీ మళ్ళీ తన అసలు స్వరూపంలోకి వస్తుంది. కాని అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది. చెల్లాచెదురైన ఇల్లు, తిరిగి సరిచేయలేని తప్పులు, కోల్పోయిన జీవితాలు, ఇది అంతా నిజమని ఆమెకి అర్థమవుతుంది. నెమ్మదిగా నేలపై కూర్చుంటుంది. కన్నీళ్లు ఆగకుండా కారిపోతుంటాయి. తాను ఎప్పుడో ప్రేమించిన వ్యక్తిని చివరిసారిగా చూస్తుంది. అతను తిరిగి లేడు. అలా ఒక చిన్న కోరికతో మొదలైన ఈ ప్రేమ కథ విషాదంతో ముగుస్తుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది.